సెలబ్రిటీలంటే ఎవరు? సినిమా నటులా, ఇన్ఫ్లుయెన్సర్సా, కోట్ల మంది అభిమానులు ఉన్న క్రికెటర్లా? ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళంతా సెలబ్రిటీలు అయిపోతారా? లేదంటే బాధ్యతగా మసలుకుంటూ 10 మందికి ఆదర్శంగా ఉండేవాళ్ళు సెలబ్రిటీలు అనిపించుకుంటారా? హైదరాబాద్ సిపి పోస్ట్ తోటి సెలబ్రిటీలంటే ఎవరనే చర్చ మొదలైంది. ఇంతకీ అసలు సిసలు సెలబ్రిటీలు ఎవరు? సెలబ్రిటీలంటే ఆదర్శంగా ఉండాలి. 10 మందికి 4 మంచి మాటలు చెప్పాలి. లక్షల మందిని ప్రభావితం చేసే వారి మెసేజ్ సమాజానికి ఉపయోగపడేదై ఉండాలి. కానీ 4 డబ్బులు సంపాదించేందుకే తమ క్రేజ్ ని వాడుకోకూడదు. తామేం చెప్పినా జనం గుడ్డిగా నమ్మేస్తారని చట్ట విరుద్ధమైన సమాజానికి నష్టం చేసే ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్లు అయిపోకూడదు. కానీ ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీ స్టేటస్ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. సెలబ్రిటీ డబ్బు తీసుకొని యాడ్ చేసిన అభిమానులు గుడ్డిగా ఫాలో అవుతారు. ఈ వీక్నెస్ నే క్యాష్ చేసుకుంటున్నాయి బెట్టింగ్ యాప్స్. నచ్చిన నటుడు, అభిమాన ఆటగాడు, ప్రభావితం చేసే ఇన్ఫ్లుయెన్సరు ఫలానా ఆట ఆడితే డబ్బే డబ్బు అంటే నిజమని నమ్మేవాళ్లు ఉంటారు. ఆ సెలబ్రిటీల ప్రచారాన్ని నమ్మే చాలా మంది నిండా మునిగారు. టీమిండియా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది కూడా ఈ బెట్టింగ్ యాప్స్ గురించే. దీనిపై ఎక్స్ లో సంచలన పోస్ట్ పెట్టారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. ప్రజల అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీరు యూత్ కి ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారని ప్రశ్నించారు సిపి సజ్జనార్. బెట్టింగ్ మహమ్మారికి ఎందరో యువకులు బలవుతున్నారు. వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమాజాన్ని ఛిద్రం చేస్తున్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసినందుకు ఆ పాపాల్లో వీరు బాధ్యులు కారా అని సిపి ప్రశ్నించారు. చేతనైతే సమాజం మేలు కోసం 4 మంచి మాటలు చెప్పండి, అంతేకాని మిమ్మల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవ పట్టించొద్దని తన పోస్టులో హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ ఫీలింగే సామాన్య జనంలోనూ ఉంది. అందుకే ఎలా ఉండాలో, ఏం చేయాలో సెలబ్రిటీలతో చెప్పించుకోవద్దంటున్నారు. తమకున్న క్రేజ్ ని సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఉపయోగించొద్దంటున్నారు. డబ్బుకు గడ్డి తిని అడ్డమైన యాడ్స్ అన్ని చేయొద్దంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ఉద్దేశమే జనాన్ని ఉచ్చులోకి లాగడం. సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తే అమాయక జనం గుడ్డిగా నమ్మేస్తారని నమ్మకం. డబ్బు చేతిలో పడేసరికి ఈ లాజిక్ మిస్ అవుతున్నారు సో కాల్డ్ సెలబ్రిటీస్. అందుకే సిపి స్థాయి అధికారే ఆత్మ పరిశీలన చేసుకోండి చెప్పేదాకా వచ్చింది. బెట్టింగ్ యాప్స్ విషయంలో తమ తప్పు తెలుసుకొని ఇక అలాంటి వాటి జోలికి వెళ్లమని చెప్పారు కొందరు. ఎరక్కపోయి ఇరుక్కుపోయామని పశ్చాత్తాపడుతున్నారు ఇంకొందరు. పోలీసులు కేసులు పెట్టడం, మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో పదుల సంఖ్యలో సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ ఒక్కటే కాదు, సమాజానికి తప్పుడు సందేశం ఇస్తున్నామనుకుంటే అలాంటి ప్రకటనల జోలికి సెలబ్రిటీలు వెళ్లకుంటేనే కాస్త మేలు చేసిన వాళ్ళవుతారు.